రాష్ట్రంలో చలి తీవ్రత కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్లో వింటర్ సీజన్తో ట్యాంక్ బండ్ చుట్టూ పక్కల పొగమంచు కమ్మేసింది. పొగమంచులో హుస్సేన్ సాగర్లో బుద్ధుడు, మరోవైపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం కనువిందు చేస్తున్నాయి. వింటర్ సీజన్లో ట్యాంక్ బండ్పై ఉంటే ఇతర దేశాల్లో ఉన్న ఫీల్ వస్తుందంటున్నారు ప్రజలు. ఫోటో షూట్స్, రీల్స్, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇక మరోవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వాళ్ళు లేట్ అవుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ తెలంగాణలో కాస్త చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే 2 రోజుల్లో టెంపరేచర్లు సాధారణం నుంచి 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రైట్, హైదరాబాద్ చలి తీవ్రత, వింటర్ అందాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మెయిన్ గా తెల్లవారుజామున ఎర్లీ అవర్స్ లో బయటకు రావడానికి చాలా మంది భయపడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ట్యాంక్ బండ్ వద్ద అటు ఒకవైపు చలి తీవ్రత, దాంతో పాటు పొగమంచు, మొత్తము ఈ పొగమంచు మధ్యలో ఒకవైపు బుద్ధుని విగ్రహము, మరొక వైపు ట్యాంక్ బండ్ వద్ద సెక్రటేరియట్, అట్ ది సేమ్ టైం అంబేద్కర్ స్టాచ్యూ, అవన్నీ కూడా చూడ్డానికి చాలా అందంగా కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు పొగమంచు కమ్ముకుంటుంది, దాంతో పాటు మధ్యలోనే నీరు, దాని మధ్యలో బుద్ధుని విగ్రహము, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ మొత్తం కూడా చూపర్లను ఆకట్టుకుంటుంది. మెయిన్ గా ట్యాంక్ బండ్ వద్ద రెగ్యులర్ గా ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండే వాకింగ్, జాగింగ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చలి తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా వాళ్ళు రావడము, లేట్ గా రావడము, కొంతమంది వాకింగ్, జాగింగ్ సంబంధించి దాన్ని ఈవినింగ్ టైమ్స్ కి పోస్ట్పోన్ చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మెయిన్ గా ఇక్కడ జాగింగ్ సంబంధించి కావచ్చు, వాకింగ్ సంబంధించి, దాంతో పాటు ఫిట్నెస్ కోసము ఎక్సర్సైజ్ చేసేవారంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి తెల్లవారుజామునే వస్తుంటారు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా గత కొన్ని రోజులుగా కూడా ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. సో దాని కారణంగా చాలా మంది ఉదయం 4 గంటల 30 నిమిషాలకు వచ్చేవారు కూడా 6, 6:30 లేదా 7 గంటలు ఆ టైంకి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది. సో ఇప్పుడు వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలకు అనుగుణంగా ఈ రోజు నుండి కాస్త చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతం అయితే ఉత్తర, పశ్చిమ తెలంగాణలో కాస్త ఎక్కువగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా హెచ్చరికలకు అనుగుణంగా వాతావరణ శాఖ చెప్తున్న అంశము. సో మెయిన్ గా ఈ చలికాలంలో తెల్లవారుజామున బయటికి రావడము, ఈ విధంగా చాలా మంది వాకింగ్, జాగింగ్, దాంతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి చాలా వరకు బయటకు వస్తుంటారు. అయితే వైద్యులు కూడా ఒక సూచన చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఇలాంటి సమయాల్లో ఆ ఎర్లీ అవర్స్ లో బయటికి వచ్చినప్పుడు కొంత ఆ చలి ఎఫెక్ట్ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎర్లీ అవర్స్ లో రెగ్యులర్ గా బయటకు వచ్చి ఫిట్నెస్ కోసము ఎక్సర్సైజెస్ కావచ్చు, వాకింగ్, జాగింగ్ చేస్తుంటారో సో చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆ విధంగా ఎర్లీ అవర్స్ లో బయటకు వస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇటు హెల్త్ పరంగా చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే మెయిన్ గా ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద చూస్తున్నాము. ట్యాంక్ బండ్ వద్ద ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఈ రెగ్యులర్ గా తెల్లవారుజాము నుండే మొత్తము ఇటు వాకింగ్ చేసేవారు, జాగింగ్ చేసేవారు అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ చలి కారణంగా చాలా మంది వాకింగ్, జాగింగ్ వాళ్ళ టైం పోస్ట్పోన్ చేసుకున్నట్లు మనం చెప్తున్నాము. ఎర్లీ అవర్స్ కాకుండా కాస్త దాన్ని డిలే చేసుకొని కాస్త ఎండ్ వచ్చిన తర్వాత చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ట్యాంక్ బండ్ తో పాటు ఇటు కేబుల్ బ్రిడ్జ్ లాంటి ఏరియా, కొన్ని ప్లేసెస్ సంబంధించి కేబీఆర్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని ప్లేసెస్ లో ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ లో వాకింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ చలి కారణంగా వాళ్ళంతా కూడా టైమ్స్
పోస్ట్పోన్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో ట్యాంక్ బండ్ వద్ద మాత్రము చలి ఉన్నప్పటికి కూడా కొంతమంది ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ సంబంధించిన ఏరియాల్లో తెల్లవారుజామునే చలి ఉన్నప్పటికి కూడా అటు జెర్కిన్స్ వేసుకొని మొత్తము ప్రికాషన్స్ తీసుకొని మొత్తం వాకింగ్, జాగింగ్ సంబంధించి చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో ఓవరాల్ గా చలి కాలంలో చలి తీవ్రత అందులోనూ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే మంచిది అనేది వైద్యులు చెప్తున్నారు. సో ఈ రోజు నుండి మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కొంతమేరకు కొన్ని జిల్లాలకు సంబంధించి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఉత్తర, పశ్చిమ తెలంగాణలో మాత్రం కాస్త చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తానికి చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎర్లీ అవర్స్ లో బయటకు వచ్చేవారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తకుండా ఉంటాయనేది వైద్యులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో కలిసి అజయ్, 6 న్యూస్.